హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈడీ అప్డేట్స్ తెలుగు. మనమందరం ఇప్పటి నుండి ఎదురు చూస్తున్న ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 39,481 వేకెన్సీస్ని అయితే భర్తీ చేయనున్నారు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ఉంటే చాలు. అండ్ ఇది అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 5/9/2024 అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 14/10/2024 వరకు అయితే ఉంటుంది. సో ఇది అప్లై చేయడానికి ఇప్పుడే త్వరపడండి. అండ్ ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇంకా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఈ జాబ్కి అప్లై చేసిన వాళ్ళకి ఎగ్జామ్ అయితే జనవరి లేదా ఫిబ్రవరి 2025లో ఉండవచ్చు. అండ్ ఇందులో వివిధ రకాల పోస్టుల ద్వారా వేకెన్సీస్ని అయితే భర్తీ చేయనున్నారు. ఆ కోర్సెస్ అండ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దీని ద్వారా మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దానికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 4 స్టేజెస్లో ఉంటుంది. ఇందులో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సెకండ్ స్టేజ్ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. థర్డ్ స్టేజ్ వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ స్టేజ్ వచ్చేసి మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఇవన్నీ క్వాలిఫై అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు రిటన్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ చూద్దాం. ఇందులో మొత్తం 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్ మొత్తం 160 మార్క్స్కి ఉంటుంది. ఇందులో ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 20 క్వశ్చన్స్ 40 మార్క్స్కి, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్ 40 మార్క్స్కి, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్ 40 మార్క్స్కి, ఇంగ్లీష్ అండ్ హిందీ 20 క్వశ్చన్స్ 40 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే వీటికి 1/4 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. అంటే 4 మార్క్స్కి 1 మార్క్ అయితే మైనస్ అవుతుందన్నమాట. ఎస్ఎస్సి జీడీ సిలబస్ ప్రతి సబ్జెక్ట్ వైజ్ ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో ఇవన్నీ మీరు ఫాలో అయినట్లయితే మీరు కన్ఫామ్గా ఈ జాబ్ సాధిస్తారు. అంతేకాకుండా రిటన్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి గాను మేల్స్ అయితే 5 కిలోమీటర్స్ 24 మినిట్స్లో రన్ చేయాలి. అండ్ ఫిమేల్స్ అయితే 1.6 కిలోమీటర్స్ 8.5 మినిట్స్లో రన్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత ఇందాక చెప్పిన విధంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ అయిన తర్వాత మీ డాక్యుమెంట్స్ని అయితే వెరిఫై చేస్తారు. సో ఇది గైస్ ఈరోజు కంటెంట్. ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినట్లయితే మా ఛానల్ని అండ్ మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.